హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో ప్రీవియస్ టెట్ మరియు డిఎస్సి ఎగ్జామినేషన్స్లో అడిగిన ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి ఉన్న క్వశ్చన్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మరి ఈరోజు ఈ సెషన్లో మనకు విద్యుత్ చాప్టర్ నుంచి అడగబడిన క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా డిస్కషన్ అనేది ఇక్కడ చేద్దాం. అయితే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. దానికంటే ముందు మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్లో మీకు డిఎస్సికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ సిరీస్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. దగ్గర ఒక 9 టెస్టులు అయితే మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఇంకొన్ని టెస్టులు కూడా రానున్న రోజుల్లో అందుబాటులోకి వస్తాయి. అట్లాగే మీకు డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్, అట్లాగే డిఎస్సిలో కీ రోల్గా ఉన్న జీకేకి సంబంధించిన టెస్ట్ సిరీస్ని కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. దానికి సంబంధించిన లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. దాంతో ఒక్కసారి యాప్ని డౌన్లోడ్ చేసుకుని వాటిని చూడండి. మీకు కన్వీనియంట్గా ఉంటే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మనకు ఆల్రెడీ ఈ సెషన్ కంటే ముందు చాలా దగ్గర ఒక 5 సెషన్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ డిఫరెంట్ చాప్టర్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసినాం. సో ఈ ఎపిసోడ్స్ అనేవి యాజ్ యూజువల్గా మనకు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వాటన్నిటికి సంబంధించిన లింక్లన్నీ కూడా ఒక దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో ఈరోజున మనకున్న ఫస్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్రవాహానికి ప్రమాణమైన ఆంపియర్కు సమానమైనది ఏది? విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం యూనిట్ ఏమంటుండు? ఆంపియర్ అంటుండు. క్వశ్చన్లో ఇచ్చిండు విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం. మీరు కూడా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ మనకు వచ్చేసింది. విద్యుత్ ప్రవాహానికి యూనిట్స్ ఏంది? ఆంపియర్ అంటుండు. మరి ఆంపియర్కు సమానమైనది ఏది అని మనకు కింద ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి దీనికి సంబంధించిన ఆన్సర్ ఎట్లా వస్తుందంటే, విద్యుత్ ప్రవాహంకు సంబంధించిన డెఫినేషన్ అనేది మనకు ఫస్ట్ రావాలి. మరి విద్యుత్ ప్రవాహం అనేది దేన్నంటాం? ఇది ఒక తీగ అనుకుందాం. ఒక సెకండ్ కాలంలో ప్రమాణ మధ్యచ్ఛేద వైశాల్యం గుండా, ఒక సెకండ్ కాలంలో టైం ఎంత అనుకుంటున్నా, ప్రమాణ కాలం అన్నా ఒక సెకండ్ అన్నా సేమ్. ఒక సెకండ్ కాలంలో ఇదంతా తీగ కదా, ఈ తీగలో దీన్ని ఏమంటున్నాం? మధ్యచ్ఛేద వైశాల్యం అంటున్నాం. ఏమంటున్నాం? మధ్యచ్ఛేద వైశాల్యం అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింటర్లో ఒక మిడ్ పాయింట్ నేను కన్సిడరేషన్ చేస్తున్నా. క్రాస్ సెక్షనల్ ఏరియాగా మనం దీన్ని కన్సిడరేషన్ చేస్తున్నాం. సో ఇది మధ్యచ్ఛేద వైశాల్యం. ఒక సెకండ్ కాలంలో ఈ మధ్యచ్ఛేద వైశాల్యం గుండా దాటి వెళ్ళే ఆవేశాల సంఖ్యనే మనం ఏమంటున్నాం? విద్యుత్ ప్రవాహం అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను గీసిన డయాగ్రామ్లో ఒక సెకండ్ కాలంలో 3 ఎలక్ట్రాన్లు అనేవి దాటి వెళ్ళినాయి. ఆ మధ్యచ్ఛేద వైశాల్యాన్ని 3 ఆవేశాలు దాటి వెళ్ళినాయి. సో వాటి యొక్క సంఖ్యను, వాటి యొక్క పరిమాణాన్ని మనం ఏమంటున్నాం? విద్యుత్ ప్రవాహం అంటున్నాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ప్రమాణ కాలంలో లేదా ఒక సెకండ్ కాలంలో తీగలోని మధ్యచ్ఛేద వైశాల్యాన్ని దాటి వెళ్ళే ఆవేశాల సంఖ్యను లేదా ఆవేశాల పరిమాణాన్ని మనం ఏమంటున్నాం? విద్యుత్ ప్రవాహం అంటున్నాం. మరి ఈ విద్యుత్ ప్రవాహాన్ని సింబల్ దేంతో చూపిస్తున్నాం? ఐతో సూచిస్తున్నాం. ఏమంటున్నా ఇక్కడ డెఫినేషన్లో? ప్రమాణ కాలం అంటున్నా కావున దాన్ని మనం టీగా తీసుకుందాం. ఏం వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నా? ఆవేశాలు వెళ్ళిపోతాయి అంటున్నా, చార్జెస్ వెళ్ళిపోతాయి అంటున్నా. కావున ఆవేశాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? మనం క్యూతో రిప్రజెంట్ చేస్తాం. సో విద్యుత్ ప్రవాహం యొక్క డెఫినేషన్ ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాం? I that is equal to Q/Tగా చెప్తున్నాం. Q అంటే చార్జ్, నథింగ్ బట్ ఆవేశము. T అంటే టైం, నథింగ్ బట్ కాలంగా మనం ఇక్కడ కన్సిడరేషన్ చేస్తున్నాం. మరి ఆవేశానికి ప్రమాణాలు ఏంటి? ఆవేశానికి ప్రమాణాలు మనకు కూలుంబ్గా తీసుకుంటున్నాం. అదేవిధంగా కాలానికి ప్రమాణాలు దేనికి తీసుకుంటున్నాం? సెకండ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మొత్తం మీదుగా మనకి ఏమొచ్చింది? I that is equal to Q/T. ఇట్స్ మీన్ I that is equal కూలుంబ్ ఫర్ సెకండ్. ఈ Q/T లేదా కూలుంబ్ ఫర్ సెకండ్ అనేది దేనికి సమానం? ఆంపియర్కి సమానం. ఈ ఆంపియర్ని ఏ అక్షరంతో చూపిస్తాం? ఏ అక్షరంతో చూపిస్తాం. మరి ఈ విద్యుత్ ప్రవాహానికి యూనిట్స్ ఆంపియర్స్ అయితే దీన్ని ఏ మీటర్తో కొలుస్తున్నాం? అమ్మీటర్తో కొలుస్తున్నాం. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగబడ్డది. అమ్మీటర్తో కొలుస్తున్నాం. మరి అమ్మీటర్ని ఏ సంధానంలో కలుపుతాం? శ్రేణి సంధానంలో కలుపుతాం. ఇది అమ్మీటరు. దీన్ని ఏ సంధానంలో కలుపుతున్నాం? శ్రేణి సంధానంలో కలపడం అనేది జరుగుతుంది. సో మొత్తం మీదుగా మనకి ఇక్కడ ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది. కూలుంబ్ ఫర్ సెకండ్ ఎక్కడ ఉంది? ఒకటి ఆప్షన్ కూలుంబ్ సెకండ్ ఉంది, ఇక్కడ జౌల్ సెకండ్ ఉంది, ఇక్కడ జౌల్ ఫర్ సెకండ్ ఉంది. మనకు కావాల్సింది కూలుంబ్ ఫర్ సెకండ్. సో ఆన్సర్ గోస్ టు థర్డ్ ఆప్షన్గా మనం తీసుకోవచ్చు. ఒక క్వశ్చన్ ఏరియా చుట్టూ ఇన్ని అంశాలు ఉంటాయి. ఒక అంశాన్ని అడగబడినప్పుడు ఇంకా మిగిలిన అంశాలు భవిష్యత్తులో మనకు అడగడానికి స్కోప్ అనేది ఉంటుంది. కావున ఒక క్వశ్చన్ని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు దాని చుట్టూ ఉన్న అంశాలన్నింటినీ ఈ విధంగా నేర్చుకుంటేనే సబ్జెక్ట్ కంటెంట్ అనేది మీకు ఎక్కువగా లోడ్ అయ్యే ఆస్కారం అయితే ఉంటుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, కమ్ టు దాట్. సెకండ్ క్వశ్చన్,
విద్యుత్ బల్బులు సాధారణంగా ఈ వాయువుతో నింపబడతాయి. ఎలక్ట్రికల్ బల్బ్స్ సాధారణంగా ఈ వాయువుతో నింపబడతాయి. కింద ఆప్షన్లలో గమనిస్తే నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, ఆక్సిజన్లు ఇవ్వడం అనేది జరిగింది. మరి విద్యుత్ బల్బు యొక్క నిర్మాణాన్ని గమనిస్తే మనకు మొత్తం కూడా ఇక్కడ ఏముంది, ఇదంతా కూడా బల్బు గాజుతో తయారు చేయబడింది ఉంది. ఎస్, అదేవిధంగా లోపల వచ్చేసి కూడా ఈ ఏరియా అంతా కూడా గ్లాస్ మౌంటుగా మనం ఇక్కడ పరిగణించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది ఒక తీగ, ఇది ఇంకొక తీగ, ఈ రెండు తీగలు అనేవి ఉన్నాయి. ఈ రెండు తీగలకు ఒక స్ప్రింగ్ లాంటి నిర్మాణం ఉంది. ఈ స్ప్రింగ్ లాంటి నిర్మాణాన్ని మనం ఏమంటున్నామంటే ఫిలమెంట్ అని చెప్పడానికి ఆస్కారం అయితే ఉంది. ఎస్, ఈ రెండు తీగలు నేను ఇందాకే ఒక ఇట్లా గీసిన ఈ రెండు తీగలు ఉన్నాయి కదా, దీనిలో ఒక తీగ ఒకదానికి కనెక్ట్ అయి ఉంటుంది, ఇంకో తీగ ఇంకో దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఒక తీగ యానోడ్కు కనెక్ట్ అయి ఉంటుంది, ఇంకో తీగ క్యాథోడ్కి కనెక్ట్ కావడం జరుగుతుంది. ఇందులో ఒక తీగ ఇటువైపు కనెక్ట్ అయిపోతుంది, ఇంకొకటి ఇటువైపు కూడా కనెక్ట్ కావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎస్, ఒకటేమో క్యాథోడ్గా పరిగణిస్తున్నాం, ఇంకోటేమో యానోడ్గా మనం పరిగణించడం అనేది జరుగుతుందండి. అయితే మరి ఈ బల్బును దేంతో సీల్ చేస్తారంటే ప్లాటినంతో సీల్ చేయడం అనేది జరుగుతుంది. దేంతో సీల్ చేస్తారు? ప్లాటినంతో సీల్ చేస్తారు. ఎందుకు ప్లాటినంతో సీల్ చేయాలంటే ప్లాటినము మరియు గాజు యొక్క సంకోచ వ్యాకోచాలు, ఎక్స్పాన్షన్స్, కాంట్రాక్షన్స్ అనేవి దాదాపు సమానంగా ఉంటాయి. అది మనం ఉష్ణం చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఉష్ణం చాప్టర్లో బేసిక్ పాయింట్ ఇది. బల్బును ప్లాటినంతో సీల్ చేయడానికి గల కారణం ఏంటి అంటే వాటి యొక్క సంకోచ వ్యాకోచాలు దాదాపు ఎట్లుంటాయి, సమానంగానే ఉంటాయి. మరి ఇది సీల్ చేసేటప్పుడు దీంట్లో ఉన్న ఎయిర్ అంతా కూడా బయటకు పంపించేస్తారు. ఎందుకోసం? ఎరిగిన దాంట్లో ఉంటే ఎస్ ఇక్కడ అవి రియాక్ట్ కావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది, ఈ ఫిలమెంట్ బ్లాస్ట్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కావున కంప్లీట్గా ఎయిర్ని బయటకు పంపించేస్తారు. మరి దాని లోపలికి పంపే వాయువు ఏది? ఆ వాయువు గురించే మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. వాస్తవానికి బల్బు లోపల నింపే వాయువులు జడ వాయువులను నింపడానికి ఆస్కారం అయితే మనకు ఉంది. ఈ జడ వాయువులలో ముఖ్యంగా అయితే ఆర్గాన్ని నింపుతాం, లేకపోతే కొన్నిసార్లు నియాన్ని నింపడానికి ఆస్కారం కూడా ఉంది. మరి ఎప్పుడైతే ఈ జడ వాయువులు ఆర్గాన్, నియాన్ లాంటివి అందుబాటులో ఉండవో అప్పుడు సేమ్ జడ వాతావరణాన్ని కల్పించే వాయువు ఒకటే ఉంది, అది నైట్రోజన్ వాయువు అండి. ఈ నైట్రోజన్ వాయువు ఏం చేస్తుందంటే సేమ్ జడ వాతావరణాన్ని బల్బు లోపల కలిగిస్తుంది. అందుకోసం ఈ జడ వాయువులు లేనప్పుడు మనం నైట్రోజన్ని ఉపయోగిస్తాం. నైట్రోజన్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది. మనకు 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో యాజ్ యూజువల్గా వాళ్ళు డైరెక్ట్గా ఈ విషయాన్ని మాత్రమే మెన్షన్ చేశారు. బట్ అడిషనల్గా మీకు కూడా నాలెడ్జ్ ఉండాలండి. నైట్రోజన్ కాకపోయినా ఈ వాయువులు ఉన్న ఆన్సర్ మనం చూస్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వాస్తవానికి ఇవి లేనప్పుడే నైట్రోజన్ని మనం వాడడానికి ఆస్కారం అయితే ఉంటుంది. మరి ఇక్కడ ఇంకొక అడిషనల్ పాయింట్ ఏంటంటే ఈ బల్బు యొక్క ఫిలమెంట్ టంగ్స్టన్తో తయారు చేస్తాం. దీని యొక్క టెంపరేచర్ ఇట్స్ మీన్ మెల్టింగ్ పాయింట్ ఎంత ఉంటుందంటే 3422 డిగ్రీ సెంటీగ్రేడ్లు అయితే మనకు మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుందండి. హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎగ్జామినేషన్లో 3422 డిగ్రీ సెంటీగ్రేడ్లు ఇవ్వచ్చు, లేకపోతే కొన్నిసార్లు డిగ్రీ సెంటీగ్రేడ్ని కెల్విన్కి మార్చి కూడా ఆప్షన్లు ఇవ్వచ్చు. అప్పుడు నీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలవాలి. డిగ్రీ సెంటీగ్రేడ్ని కెల్విన్కి మార్చాలంటే +273 చేయాలి, కెల్విన్ని డిగ్రీ సెంటీగ్రేడ్కి మార్చాలంటే -273 అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంది. కంపల్సరీగా +273 చేస్తే కెల్విన్లోకి మారుతుంది, -273 చేస్తే డిగ్రీ సెంటీగ్రేడ్లోకి అయితే ఇక్కడ మారడానికి ఛాన్స్ ఉంది. ఆప్షన్లో ఇది ఇస్తే ఇది కరెక్ట్ చేసుకోండి, లేకపోతే కెల్విన్లో ఇస్తే +273 చేసుకుంటే మనకు కెల్విన్లోకి కూడా వస్తుంది. సో ఆ బేస్ పాయింట్ కూడా మనకి ఎగ్జామినేషన్లలో అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతున్నాయి. దెన్ కమ్ టు దట్ నెక్స్ట్ క్వశ్చన్. టార్చ్ లైట్ ఘటమునందు కార్బన్ కడ్డీ చుట్టూ ఉండే రసాయనాలు. ఎస్, టార్చ్ లైట్లో ఉపయోగించే సెల్ డ్రై సెల్ అంటాం, అనార్ధ ఘటం అని మనం అంటాం. మరి అనార్ధ ఘటంలో ఏమేమి ఉంటాయి? ఈ అనార్ధ ఘటం యొక్క నిర్మాణాన్ని మనం గమనిస్తే దీంట్లో ఇది గ్రాఫైట్ రాడ్ అనొచ్చు మనం, లేదా కార్బన్ కడ్డీ కూడా అనొచ్చు. ఎస్, గ్రాఫైట్ ఈజ్ నథింగ్ బట్ కార్బన్ యొక్క ఒక కాంపౌండ్. కావున మనం ఎట్లా చెప్పినా నో ప్రాబ్లం, ఎగ్జామ్లో ఎట్లా వచ్చినా మనకి ఇబ్బంది లేదండి. గ్రాఫైట్ రాడ్ ఇచ్చినా కరెక్టే, కార్బన్ కడ్డీ ఇచ్చినా కరెక్టే. ఇది ఎట్లా పనిచేస్తుంది? మనకి ఇది యానోడ్గా పనిచేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎస్, అదేవిధంగా దీని చుట్టూ కూడా మనకి ఏముంటుందంటే జింక్ ప్లేట్ అనేది ఉంటుంది. ఏముంటుంది? జింక్ ప్లేట్ అనేది ఉంటుంది. ఈ జింక్ ప్లేట్ కూడా ఇంకో టెర్మినల్గా మనకు క్యాథోడ్గా పనిచేస్తుంది. ఇది యానోడ్గా పనిచేస్తుంది, ఇదేమో క్యాథోడ్గా పనిచేస్తుంది. అయితే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్లో ఆ రెండింటి గురించి ఏం మెన్షన్ చేయలే, కానీ ఈ కార్బన్ రాడ్ చుట్టూ ఉన్న కెమికల్ ఏది అని అన్నాడు. మనం ఇక్కడ ఉపయోగించే కెమికల్ అయితే అమోనియం క్లోరైడ్ పేస్ట్ అండి. అమోనియం క్లోరైడ్ పేస్ట్ ప్లస్
కార్బన్ పౌడర్ని మనం యూజ్ చేస్తున్నాం. చిన్నప్పుడు మనం ఈ డ్రై సెల్స్ని పలగొట్టినప్పుడు దాని నుంచి పౌడర్ అనేది వచ్చింది. ఆ పౌడర్ ఈజ్ నథింగ్ బట్ కార్బన్ పౌడర్. కార్బన్ పౌడర్ ప్లస్ అమోనియం క్లోరైడ్ పేస్ట్ను దీని చుట్టూ ఉపయోగిస్తాం. దీని లోపల ఉండే మెయిన్ కెమికల్ అండి. కొంచెం హయ్యర్ స్టడీస్కి వెళ్ళిన తర్వాత మనకి అమోనియం క్లోరైడ్ పేస్ట్ ప్లస్ కార్బన్ పౌడర్తో పాటు మాంగనీస్ డయాక్సైడ్ లాంటి వాటిని కూడా మనం కొంచెం యూజ్ చేయడానికి స్కోప్ కూడా ఉందండి. బట్ హయ్యర్ స్టడీస్ ఎగ్జామినేషన్లో దీన్ని మెన్షన్ చేస్తాడు. బట్ మనకి టెట్ డిఎస్సి పర్పస్లో మాత్రం ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఇది అమోనియం క్లోరైడ్ ప్లస్ పేస్ట్ ప్లస్ కార్బన్ పౌడర్. ఎక్కడుంది ఆప్షన్? కార్బన్ పౌడర్ ప్లస్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం రాంగ్. కార్బన్ పౌడర్ పొడి ప్లస్ అమోనియం క్లోరైడ్ ఆఫ్ రైట్. జింక్ పొడి ఈజ్ రాంగ్. జింక్ పొడి ఈజ్ రాంగ్. సో ఆన్సర్ ఈజ్ 2. బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. రైట్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి విద్యుత్ బల్బులకు ఫిలమెంట్ తయారీ ప్రయోగాలలో థామస్ ఆల్వా ఎడిసన్ వివిధ పదార్థాలను ఒకదాని తర్వాత ఒకటి ఉపయోగించిన పదార్థాల వరుస క్రమం ఏంటి? వాస్తవానికి ఇది బేసిక్ క్లాస్లలో మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్. థామస్ ఆల్వా ఎడిసన్ ఈ బల్బు యొక్క ఫిలమెంట్ తయారు చేసిన విధానం గురించి ఉంది. ఆయన ఏ స్టేజ్లో ఏం చేసిండు, ఎట్లా చేసిండు అనే ఎక్స్ప్లెనేషన్ ఉంది. దాన్ని ఈ టెట్ డిఎస్సి ఎగ్జామినేషన్లలో గతంలో అడగడం అనేది జరిగింది. చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరండి. ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లో ఫైనల్ రిజల్ట్స్ గురించి అడగలే, చేసిన స్టేజెస్లో వరుస క్రమంలో ఏమేమి యూజ్ చేసిన అనేది మనకు అడిగిండు. దానికి సంబంధించిన ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను మీ ముందు పెడతానండి. మరి బల్బు రూపకల్పనలో ఎడిసన్ చేసిన ప్రయత్నాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఎడిసన్ ఏం చేసిందంటే సన్నని దారం కంటే సన్నగా ఉన్న ప్లాటినం తీగ గుండా కరెంట్ పంపించిండు. ఫస్ట్ ఏం పంపించిండు? ప్లాటినం తీగ గుండా పంపించిండు. ఇది సన్నగా దారం కంటే సన్నగా ఉంటుంది, దాని గుండా పంపించిండు. అయితే అది వేడెక్కిన తర్వాత కాంతినివ్వడం ప్రారంభించింది. వేడెక్కిన తర్వాత ఏం చేసింది? కాంతినివ్వడం ప్రారంభించింది. ఇది ఫస్ట్ స్టేజ్లో ప్లాటినంని యూజ్ చేసిండు. నెక్స్ట్ స్టేజ్లో ఏం చేసిండంటే మసిపూత పూసిన నూలు దారాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ నూలు దారాన్ని ఉపయోగిస్తే దగ్గర 45 గంటలు నిరంతరంగా ఇది పనిచేయడం జరిగింది. 45 అవర్స్ ఇది నిరంతరంగా పనిచేసింది, వెలుగునిచ్చింది. దాని తర్వాత వెదురు తీగలను ఫిలమెంట్గా ఉపయోగించిండు. దీనివల్ల చాలా రోజులు నిరంతరంగా అవి పనిచేసిందండి. వెదురు తీగలు చాలా రోజులు పనిచేయడం అనేది జరిగింది. అదేవిధంగా చివరగా ఏం చేసిందంటే దూదిని ఫిలమెంట్గా చేయడం జరిగింది. దూదిని ఫిలమెంట్గా చేసి దీనికంటే ది బెస్ట్ అని ప్రూవ్ చేయడం జరిగింది. మొత్తం 4 విషయాలు వరుస క్రమంలో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లాటినంని యూజ్ చేసిండు. దాని తర్వాత నూలుని యూజ్ చేస్తే 45 అవర్స్ పనిచేసింది. నెక్స్ట్ వెదురు దాంతో చేస్తే చాలా డేస్ వరకు పనిచేసింది. దాంతో ఫైనల్గా దూదిని ఉపయోగించడం అనేది జరిగింది. సో మనకి వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకుంటే ప్లాటినం, నూలు, వెదురు, దూది. ఒక్కసారి ఎక్కడ ఉంది చూద్దాం. ఫస్ట్ అల్యూమినియం అని ఉంది, తప్పండి. నెక్స్ట్ రాగి ఉంది, తప్పండి. నెక్స్ట్ ఇక్కడ ప్లాటినం అనేది ఉంది డైరెక్ట్. ఇక టంగ్స్టన్ అనేది తప్పు. ప్లాటినం ఫస్ట్ ప్రియారిటీ, నెక్స్ట్ నూలు దారం సెకండ్ ప్రియారిటీ, వెదురు తీగలు థర్డ్ ప్రియారిటీ, దూది ఫోర్త్ ప్రియారిటీ. ఇందాక మనం చెప్పుకున్నట్లే యాజ్ ఇట్ ఈజ్గా వరుస క్రమం ఇచ్చింది. ఫస్ట్ ప్లాటినం ఉంది. ఒకవేళ ఇంకొక ఆప్షన్లో కూడా ఎక్కడైనా ప్లాటినం అనేది మెన్షన్ చేసిన పడితే మనకు ప్రాబ్లం అనేది అవుతుండే. కానీ ఇంకొక ప్లేస్లో ఎక్కడ కూడా ప్లాటినం అనేది మనకు మెన్షన్ అనేది కాలేదు. కావున మనకు వరి కావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం చూసుకోవచ్చు. కంపల్సరీ అన్ని ఆప్షన్లలో ప్లాటినం 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 ఇచ్చి మిగిలిన కొంచెం అటు ఇటు చేంజ్ చేస్తే ఆన్సర్ ఐడెంటిఫికేషన్ కొంచెం డిఫికల్ట్గా మారుతుండే. కానీ ఆ పరిస్థితిని మనకి ఇక్కడ క్రియేట్ చేయలేదు. డైరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్లాటినం, మసిబూసిన నూలు దారం, వెదురు తీగలు, దూది మనం గుర్తుపెట్టుకుంటే ఇట్లాంటి వాటికి ఆన్సర్ చేయడానికి ఛాన్స్ అయితే ఉందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ థామస్ ఆల్వా ఎడిసన్ గురించి వచ్చింది. థామస్ ఆల్వా ఎడిసన్ తన విద్యుత్ బల్బు నందు ఫిలమెంట్గా దీనిని వాడలేదు. ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్ ఏంది? వాడిన వరుస క్రమం ఏంది అని అన్నాడు. వాడలేదు ఏది? ప్లాటినం తీగనైతే వాడిండండి. వెదురు తీగను కూడా వాడిండండి. మసిపూసిన నూలు దారంని కూడా వాడిండండి. ఇందాకనే మనం చెప్పినాం. వాడంది ఏంది? టంగ్స్టన్ తీగను థామస్ ఆల్వా ఎడిసన్ ఉపయోగించలేదు. ఈరోజు మనం బల్బు ఫిలమెంట్గా దేన్ని ఉపయోగిస్తున్నామంటే టంగ్స్టన్ని ఉపయోగిస్తున్నాం. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ మాత్రం ఈ టంగ్స్టన్ని ఉపయోగించలేదు. మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఏమంటున్నా?
ప్రస్తుతం మనం బల్బులో ఫిలమెంట్గా వాడుతున్నది టంగ్స్టనే. బట్ థామస్ ఆల్వా ఎడిసన్ మాత్రం తన ఎక్స్పెరిమెంట్లో దీన్ని వాడలేదు, మిగిలిన వాటిని వాడిండు. మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆన్సర్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి బల్బులోని ఫిలమెంట్ను టంగ్స్టన్తో తయారు చేస్తారు ఎందుకు? ఎస్, నవేడేస్ బల్బులోని ఫిలమెంట్ టంగ్స్టన్తో తయారు చేస్తున్నాం. ఎందుకోసం తయారు చేస్తున్నాం? వై వీఆర్ మేకింగ్ దట్ ఫిలమెంట్ విత్ టంగ్స్టన్. టంగ్స్టన్ యొక్క స్పెషాలిటీ ఏంది? మరి దానికి సంబంధించిన అంశాలను ఒకసారి గమనిద్దాం. దాని నిరోధం పరిగణలోకి తీసుకోలేనంతగా ఉంటుంది. ఇది తప్పండి. దీని యొక్క నిరోధం చాలా ఎక్కువగా ఉంటుంది. నిరోధం చాలా ఎక్కువగా ఉండాలి. నిరోధం ఎక్కువగా ఉన్నప్పుడే అక్కడ మనం సప్లై చేసిన విద్యుత్ శక్తి అనేది ఉష్ణ శక్తిగా మారుతుంది. ఆ ఉష్ణ శక్తి అనేది తర్వాత కాంతి శక్తిగా మారుతుంది. ఈ క్రమం అక్కడ ఉష్ణ శక్తిగా మారి కాంతి శక్తిగా మారాలంటే కొంచెం టైం టేకింగ్ అనేది కంపల్సరీ అవుతుంది. ఎస్, అందుకోసం ఇక్కడ దాని నిరోధం ఎట్లా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారు? తక్కువ అని చెప్పిండు. ఇది రాంగ్ అండి. దాని ధర తక్కువ. ధరతోటైతే అసలు ఇక్కడ సంబంధమే లేదు. ఎస్, అదేవిధంగా దాని ద్రవీభవన స్థానం ఎక్కువ. ఎస్, మెల్టింగ్ పాయింట్ ఎక్కువ. 3422 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుందని ఇందాక నేను చెప్పిన పాయింట్లో. ఎస్, దీని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నిరోధం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు బేసిక్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే ఎన్ని గంటలు పనిచేసినా అది కరెంట్ సప్లై చేసినా అది పనిచేయడానికి కన్వీనియంట్గా ఉండాలి. కావున అది ఎంత టెంపరేచర్ పెరిగినా కానీ ఫిలమెంట్ తొందరగా తెగిపోవద్దు. అందుకోసం దాని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది 3422 డిగ్రీ సెంటీగ్రేడ్గా మనం చెప్పొచ్చు. అదేవిధంగా దాని విశిష్ట నిరోధం నిక్రోమ్ కన్నా ఎక్కువ, నిక్రోమ్ కన్నా తక్కువగా ఉంటుందండి. నిక్రోమ్ కన్నా ఎక్కువ అయితే ఉండదు. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆన్సర్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఎస్, బల్బులో వెలుగునిచ్చే భాగం ఏది? బల్బులో వెలుగునిచ్చే భాగం ఏది? మనం ఇందాక క్లియర్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఎస్, ఇక్కడ రెండు తీగలు ఉన్నాయని చెప్పిన. ఈ రెండు తీగల్లో ఒకటి డైరెక్ట్గా కింది భాగాన్ని కనెక్ట్ అయిపోయింది. ఇంకో తీగ అయితే డైరెక్ట్గా మనకు ఇటువైపు కనెక్ట్ అయింది. ఇది ఒక టెర్మినల్గా పనిచేస్తుందని చెప్పిన, ఇది ఒక టెర్మినల్గా పనిచేస్తుందని చెప్పిన. ఇదంతా కూడా గ్లాస్ మౌంట్ అండి. ఎస్, దీనిపైన ఉన్న స్ప్రింగ్ లాగా ఉన్నదే టంగ్స్టన్ అండి. ఎస్, ఎప్పుడైతే ఈ రెండు టెర్మినల్లలో ఒకటి యానోడ్ క్యాథోడ్ నుంచి కరెంట్ అయితే సప్లై అవుతుందో, సప్లై అయిన తర్వాత విద్యుత్ శక్తి అనేది మొదటగా ఉష్ణ శక్తిగా మారుతుంది. ఈ ఉష్ణ శక్తి అనేది తర్వాత కాంతి శక్తిగా మారుతుంది. ఎస్, వెలుగునిచ్చే భాగం ఏది? ఫిలమెంటే మనకు వెలుగునిస్తుంది. ఇక్కడ నుంచి సప్లై అయిన విద్యుత్ అనేది ఉష్ణ శక్తిగా మారుతుంది. ఉష్ణ శక్తిగా అంటే మొత్తం వేడిగా అయిపోయి తర్వాత ఏమైపోతుంది? అది కాంతిని వెదజల్లడం ప్రారంభమవుతుంది. ఉష్ణ శక్తి ఏ శక్తిగా మారింది? కాంతి శక్తిగా మారింది. ఎక్కడ మారింది? అది ఫిలమెంట్ దగ్గర మారింది. ఫిలమెంటే మనకేం చేస్తుంది? కాంతిని ఇస్తుంది. సో వెలుగునిచ్చే భాగం ఫిలమెంట్. లోహపు మూత తప్పు, గాజు కొటారం తప్పు, ధ్రువాలు తప్పు. ఉన్న ఆన్సర్ ఫిలమెంట్గానే మనం ఇక్కడ చెప్పొచ్చు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఎస్, ఏమంటుండు? శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహానికి ఒకటి కన్నా ఎక్కువ మార్గాలు ఉంటాయి. శ్రేణి వలయం అంటే ఒకదాని పక్కన ఒకటి ఉంటుందండి. ఒకదాని ధన టెర్మినల్ ఇంకో దాని రుణ టెర్మినల్కు, ఇంకో దాని రుణ టెర్మినల్ ఇంకో దాని ధన టెర్మినల్కు ఉంటుంది. ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. దీని నెగిటివ్ ఇంకో దాని పాజిటివ్కు, దీని నెగిటివ్ ఇంకో దాని పాజిటివ్కు ఉండి ఫైనల్గా పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ బ్యాటరీ లేదా సెల్కి కనెక్ట్ అయి ఉంటుందండి. సో ఇక్కడ సింగిల్ వే మాత్రమే ఉంటుంది. శ్రేణి సంధానం ఎప్పుడూ సింగిల్ వేనే. ఎక్కువ మార్గాలు అనేది తప్పు. సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహానికి ఒకే ఒక మార్గం ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెల్ ఆర్ బ్యాటరీగా కన్సిడరేషన్ చేస్తే ఇది సమాంతర వలయంగా చెప్పొచ్చు. చూడండి ఇక్కడ ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఇది ఒకటో మార్గము, ఇది రెండో మార్గంగా ఉంది. అనేక మార్గాలు ఉంటాయి కానీ వీడు ఏమన్నాడు? ఒకే ఒక మార్గం అన్నాడు. ఇది కూడా తీసేద్దామండి. గృహ వినియోగ విద్యుత్ పరికరాలు శ్రేణి పద్ధతిలో కలపబడి ఉంటాయి. ఇంట్లో ఉపయోగించే ట్యూబ్లైట్ కానీ, బల్బులు కానీ, ఫ్యాన్లు కానీ ఇవన్నీ కూడా శ్రేణిలో కలపబడి ఉంటాయట. శ్రేణిలో కలపబడితే ఒక డిఫెక్ట్ ఏంటంటే ఒక్క స్విచ్ ఆఫ్ చేస్తే మిగిలిన అన్నీ కూడా పనిచేయాయి.
ఒక స్విచ్ ఆఫ్ చేస్తే మిగిలిన అన్నీ కూడా అసలుకే పని చేయండి. ఎస్, ఒక్క బటన్ ఆఫ్ చేస్తే మిగిలిన అన్నీ పని చేయి, ఒక్క బటన్ ఆన్ చేస్తే మిగిలిన అన్నీ ఆన్ అవుతాయి. నువ్వు హాల్లో ఉన్నావు, బెడ్రూమ్లో ఉన్నావు, హాల్లో ఫ్యాన్ ఆన్ చేస్తే బెడ్రూమ్లో ఫ్యాన్ ఆన్ అవుతుంది. అది శ్రేణి సంధానం, ఒకటే స్విచ్ కనెక్ట్ అయి ఉంటుంది. అది కరెక్ట్ వేనా? కరెక్ట్ వే కాదు. ఎక్కడ ఉన్నప్పుడు అవి ఆన్ చేసుకుంటాం, ఎక్కడ వద్దనుకున్నప్పుడు అవి ఆఫ్ చేసుకుంటాం. ఒకటి ఆఫ్ చేస్తే మిగిలిన ఆఫ్ కావద్దు, ఒకటి ఆన్ చేస్తే మిగిలిన అన్నీ కూడా ఆన్ కావాల్సిన అవసరం లేదు. కావున శ్రేణి సంధానంలో మనం పెట్టమండి, ఇది కూడా తప్పు. గృహ వినియోగ విద్యుత్ పరికరాలు సమాంతర పద్ధతిలో ఉంటాయి. సమాంతర పద్ధతిలో ఉంటాయంటే ఏ బల్బుకు ఆ స్విచ్ ఉంటుంది, ఏ ఫ్యాన్కు ఆ స్విచ్ ఉంటుంది. ఏ స్విచ్ ఆన్ చేస్తే అదే ఆన్ అవుతుంది. అది ఏ సంధానం? సమాంతర సంధానం. మీరు హాల్లో ఉన్నప్పుడు హాల్లో ట్యూబ్లైట్, హాల్లో ఫ్యాన్స్కు 2 స్విచ్లు ఆన్ చేసుకుంటారు, రెండింటికి 2 ఆన్ అవుతాయి. ఒకవేళ ఫ్యాన్ వద్దనుకుంటే ఆ స్విచ్ ఆఫ్ చేయగానే ఆ ఫ్యాన్ ఆగిపోతుంది, కానీ వెంటనే పక్కనున్న బల్బ్ అయితే ఆగిపోదు కదా. ఎస్, ఆ సంధానమే సమాంతర సంధానం. సో ఆన్సర్ ఏం తీసుకోవచ్చు మనం? 4th వన్ని ఆన్సర్గా ఇక్కడ క్లియర్గా తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందండి. ఎస్, అదేవిధంగా ఇలాంటి వలయంలో ఒక బల్బు వెలగకపోయినా మిగతా బల్బులు వెలుగుతూనే ఉంటాయి. ఒకటి వెలగకపోయినా మిగిలినవన్నీ వెలుగుతూనే ఉంటాయి. ఎస్, ఇందాక నేను ఎక్స్ప్లెనేషన్లో చెప్పినండి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది శ్రేణి సంధానం. దీంట్లో ఈ మధ్యలో బల్బు పని చేస్తలేదనుకో, ఈ 2 కూడా పని చేయండి. క్లియర్ పిక్చర్. ఒకవేళ సమాంతర సంధానంలో ఇది పని చేయకపోయినా ఇది ఏం చేస్తుంది? పని చేస్తుంది. ఇక్కడ ఒకటి పని చేయకపోయినా మిగిలిన అన్ని పని చేయవు శ్రేణి సంధానంలో. కానీ సమాంతర సంధానంలో ఒకటి పని చేయకపోయినా మిగిలిన అన్ని కూడా ఏమవుతూనే ఉంటాయి? పని చేస్తూనే ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? ఒక బల్బు వెలగకపోయినా మిగతా బల్బులు వెలుగుతూనే ఉంటాయి. సమాంతర వలయం. ఎస్, సమాంతర సంధానం. 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్గా మనం కన్సిడరేషన్ చేయొచ్చండి. దెన్ ఇవన్నీ కూడా ఈరోజు సెషన్లో ఉన్న క్వశ్చన్స్ అండి. ఎస్, ఎంతో కొంతగా క్వశ్చన్ ఏరియాస్ ఏ విధంగా ఉన్నాయి, ఎట్లాంటి కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతున్నారనే విషయం అయితే మీకు క్లారిటీ అయి ఉంటుందండి. మిగిలిన వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. దాంతో ఆ పాత వీడియోస్ కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఉన్న టెస్ట్ సిరీస్లో మీకు 3-4 టెస్ట్ సిరీస్లో యూజ్ అవుతాయండి. వాటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరిన్ని క్వశ్చన్స్తో మరో సెషన్ ద్వారా నేను మీ ముందుకు వస్తాను. ఇట్లాంటి అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.